ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌కి చెందినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముక్తాకి భారత్‌కు వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించే ప్రముఖ రచయిత జావేద్ తీవ్రమైనటువంటి వ్యతిరేకతను తెలియజేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్‌కి చెందినటువంటి ఈ నేతను భారత్‌కి పిలిచినందుకు, అతనికి ఘన స్వాగతం పలికినందుకు సిగ్గుపడాలి అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కారణాల్లో గనక వెళ్ళినట్లయితే 2021లో తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడింది. అప్పటి వరకు అమెరికా అండర్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి నుంచి మరలా తాలిబాన్లు చేజిక్కించుకున్నటువంటి పరిస్థితి. తాలిబాన్ సంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా రూల్స్ అమలు చేస్తారనేది గతంలో అందరికీ తెలిసినటువంటి అంశమే. మరి అలాంటి పరిస్థితుల్లో మహిళలను ఇంట్లో నుంచి బయటకు కూడా రానివ్వరు. మహిళలకు సంబంధించినటువంటి పోస్టులన్నీ వారు అప్పట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. మహిళా జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి మీద చేసినటువంటి దారుణాలు, అలాగే మహిళా జర్నలిస్టుల మీద చూపించేటువంటి వివక్షతలు, ఇవన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు. సో అప్పుడేంటి ఇప్పుడు కూడా జరిగింది అది. సో ఆయన ఇండియాకి వచ్చినటువంటి సందర్భంలో ఒక ప్రెస్ మీట్ కి సంబంధించి ఇండియాలో మహిళా జర్నలిస్టులను ఎవరిని ఆహ్వానించకపోవటం, దీంతో ప్రతిపక్షాల విమర్శలు గుప్పించడంతో చివరికి సండే మరలా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి సాంకేతిక పరంగా జరిగినటువంటి లోపమే తప్ప కావాలని ఉద్దేశపూర్వకంగా మహిళలను దూరంగా ఉంచలేదని, కించపరచలేదని చెప్పి ముక్తాకి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భం. బాలికల విద్యా హక్కును కూడా కాలరాస్తున్నటువంటి అటువంటి వ్యక్తికి ఇటువంటి ఘన స్వాగతం ఏంటి? ఉగ్రవాదానికి పెట్టి పోషించేటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఈ తాలిబాన్లు అతి క్రూరమైనటువంటి ఈ తాలిబాన్ వ్యవస్థ. సో ఇలాంటి వాళ్ళని ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకునేటువంటి భారత ప్రభుత్వం ఆహ్వానించడం ఏంటి? అసలు ఇప్పటి వరకు తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు కూడా. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒక ప్రభుత్వంగానే గుర్తించాల. తాలిబాన్ జెండాని కూడా మొన్నటి వరకు ముక్తాకి వచ్చే వరకు కూడా ఇండియాలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ మీద ఎగరవేయాల. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి జెండానే ఉండేది. ఇప్పుడు తాలిబాన్ జెండాని మార్చారు రీసెంట్ గా. సో అసలు గుర్తించినటువంటి ఒక దేశ నేతతోటి ఈ చర్చలు ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇది నిజమే, వాస్తవమే. ఒక దేశంగా ఒక ప్రభుత్వంగా గుర్తించినప్పుడు ఒక అతిపెద్ద ఉగ్రవాద సంస్థగా పేరు పొందినటువంటి దాన్ని ఎందుకు వీరిని ఆహ్వానిస్తున్నారు, ఎందుకు చర్చలు జరుపుతున్నారు అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలనేది ఆయన ఉద్దేశం.